హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాప్టర్ 2లో భారత రాజ్యాంగ రచన గురించి చర్చించుకుందాం. భారత రాజ్యాంగాన్ని రూపొందించింది, ఆమోదించింది ఎవరు అంటే రెండూ కూడా చేసింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీనే, తెలుగులో రాజ్యాంగ పరిషత్తు. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే లైక్ ఒక కమిటీ లాగా, టీమ్ ఆఫ్ మెంబర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనుకోవచ్చు. ఇది రాజ్యాంగ నిపుణులు అందరూ ఒక చోట చేరి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి, దేశ పరిస్థితులకి అనుగుణంగా అలవర్చుకొని ఏవేవి కావాలో వాటిని తీసుకొని సేకరించి చిన్న చిన్న కమిటీలుగా ఏర్పడి వాటిలో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క దాన్ని రచించి మళ్ళీ దాన్ని డ్రాఫ్ట్ కమిటీకి సబ్మిట్ చేసి డ్రాఫ్ట్ కమిటీ దాన్ని చెక్ చేసి ఫైనల్ చేసి తర్వాత ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇలాగా ఈ రీడింగ్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని అమెండ్మెంట్ చేసుకుంటూ, కొన్ని యాడ్ చేసుకుంటూ, కొన్ని తీసేస్తూ ఇలాగా ఫైనల్గా మనకి రాజ్యాంగాన్ని రచించారు, ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ ప్రాసెస్లో మనకి అసలు బ్రిటిష్ ఇండియా కింద ఏ హక్కులు లేకుండా ఉన్న మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనే థాట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆ రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్ ఎలా ఏర్పడింది, ఎలా రచించాము, ఈ ప్రాసెస్లో ఉన్న టైం లైన్ అంతటిని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. దానిలో మొదటిగా రాజ్యాంగ నిర్మాణ సభ కోసం డిమాండ్స్ అన్నమాట. 1934 టైంలో భారతీయులకి తమ గురించి తాము నిర్ణయించుకునే అధికారమో స్వేచ్ఛో ఆ టైంలో లేదు. అసలు రాజ్యాంగం గురించి ఆలోచన అనేదే తెలీదు. ఆ టైంలో మనకి కమ్యూనిస్ట్ లీడర్ అయిన ఎంఎన్ రాయ్ 1934లో రాజ్యాంగ సభ గురించి ప్రతిపాదన చేస్తారనమాట. జస్ట్ ఒకటి ఉంటే బాగుంటుంది అని ప్రతిపాదిస్తారు. అయితే దీన్ని అధికారికంగా డిమాండ్ చేసింది మాత్రం ఐఎన్సి 1935లో ప్రతిపాదిస్తే అధికారికంగా డిమాండ్ చేశారు, అంతే. నెక్స్ట్ దీన్ని ఎలా రాజ్యాంగ సభ అంటే ఎలా ఉండాలి ఏంటనే దాని గురించి క్లియర్ కట్గా ప్రకటించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ 1938లో రాజ్యాంగ సభలో మా రాజ్యాంగం కాబట్టి రచించుకోవడానికి మొత్తం మేమే ఉండాలి, అంటే భారతీయులే ఉండాలి అని చెప్తారనమాట. దాంతోపాటు వాళ్ళని రాజ్యాంగ సభ మెంబర్స్ని వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలి, అలా ఎన్నుకున్న సభ ఉండాలి అని చెప్పి నెహ్రూ ప్రకటిస్తారనమాట. ఈ ప్రకటన తర్వాత మనకి 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ అప్పటి వరకు మన రాజ్యాంగం గురించో రాజ్యాంగ సభ గురించో అసలు ఆలోచించింది. జస్ట్ ఒకసారి చూద్దాంలే, నెక్స్ట్ చేద్దాము ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అన్నట్టు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతుంది. ఎలా అంటే ఆఫర్ ద్వారా, అంటే ఆగస్టు ప్రతిపాదనల ద్వారా ఇది సూత్రప్రాయంగా ఫస్ట్ టైం అంగీకరిస్తుంది 1940లో. అయితే నెక్స్ట్ పూర్తిగా కంప్లీట్గా అంగీకరించింది మాత్రం మనకి 1942లో క్రిప్స్ ప్రపోజల్స్లో. ఈ క్రిప్స్ ప్రపోజల్స్లో ఏంటంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము, ఎట్ ద సేమ్ టైం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి సభను ఏర్పాటు చేస్తాము అని చెప్పి ఇస్తుందన్నమాట, ప్రతిపాదిస్తుంది ఈ క్రిప్స్ ప్రతిపాదనలో. అయితే దీన్ని గాంధీజీ, ఐఎన్సీ తరపున గాంధీజీ దివాలా తీసే బ్యాంక్ కనుక పోస్ట్ డేట్ చెక్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తున్నారు, మీరు ఆల్రెడీ మాకు ఇండియా నుంచి వదిలేసి మాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది, మాకు కంప్లీట్ స్వాతంత్రం ఇచ్చి మీరు మాకు డొమినియన్ స్టేటస్ ఇచ్చేది ఏంటి అని ఈ క్రిప్స్ ప్రతిపాదనలు తిరస్కరించేస్తారనమాట. ఆ ముస్లిం లీగ్ ఏమో ఆల్రెడీ అప్పటికే సెపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో కలిసి రాజ్యాంగ సభ అనే ప్రతిపాదనని అసలు యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇలా రెండు వ్యతిరేకిస్తాయి, క్రిప్స్ ప్రతిపాదనలు అలా అవుతాయి. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 1946లో అప్పుడు బ్రిటన్లో లేబర్ పార్టీ వస్తుంది, అట్లీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనమాట. ఈ అట్లీ గవర్నమెంట్ ఏంటంటే ఇండియాకి కొంచెం ప్రోగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది, ఇండియాలోని సమస్యలను పరిష్కరిద్దాం ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్న ఇక్కడికి క్యాబినెట్ మిషన్ని పంపిస్తుంది అనమాట 3 మెంబర్స్ తోటి. అధ్యక్షుడు ఎవరంటే లార్డ్ పెతి క్లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఈ ముగ్గురుతోటి క్యాబినెట్ మిషన్ని పంపిస్తుంది. ఇది 1946 మార్చ్ 24న ఇండియాకి వస్తుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే స్కీమ్ ఫర్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పి సిఫారసు చేస్తుంది అనమాట. ఆ సిఫారసుకి అనుగుణంగా మనకి 1946 నవంబర్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటు అవుతుంది.
కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పాటవుతుంది 1946లో. ఇలా ఏర్పడిన దీనిలో 389 మంది సభ్యుల సంఖ్య ఉంటుంది. దీనిలో 296 బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన వారు, 93 మంది స్వదేశీ సంస్థానాలకు సంబంధించినంత ఇలా సీట్స్ అలోకేట్ చేస్తారు. అందులో కూడా మళ్ళీ 296లో 292 11 గవర్నర్స్ ప్రావిన్సెస్కి, 4 ఏమో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్కి. మనకు తెలిసిందే కదా చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్ అంటే ఏవేవి? ఢిల్లీ, కూర్గ్, బ్రిటిష్ బలూచిస్తాన్ అండ్ అజ్మేర్ మేవార్ కదా. నెక్స్ట్ 11 గవర్నర్ ప్రావిన్సెస్ అంటే మద్రాస్, బాంబే, యూపీ అండ్ సెంట్రల్ ప్రావిన్స్, అస్సాం ఇలా ఇత్యాది అన్నీ కూడా ఇందులో వస్తాయి అన్నమాట. వీటిల్లో సీట్లు ఎలా కేటాయిస్తారు అంటే జనాభా ప్రాతిపదికన కేటాయిస్తారు. 1 మిలియన్ జనాభాకి అంటే 10 లక్షల జనాభాకి ఒక సభ్యుడు లేదా ఒక సీట్ కేటాయిస్తారనమాట. ఈ సీట్ల కేటాయింపు కూడా మనకి బ్రిటిష్ ప్రావిన్సెస్లో ఒకలా ఉంటుంది, ప్రిన్స్లీ స్టేట్లో అంటే స్వదేశీ సంస్థానాల్లో ఒకలా ఉంటుంది. బ్రిటిష్ ప్రావిన్సెస్లో ఏంటంటే 3 కమ్యూనిటీలు బేస్గా తీసుకుంటారు. అది ముస్లింలు, మెజారిటీగా ఉన్న ముస్లింలు, సిక్కులు ఒక అయితే మూడో కమ్యూనిటీ వచ్చేసరికి వీళ్ళిద్దరూ కాకుండా మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా జనరల్ కింద వస్తారు, జనరల్ కమ్యూనిటీ కింద. ఇక్కడ ఏంటంటే నైష్పత్తిక ప్రాతిపద్యతన ఓటు పద్ధతిగా ఇక్కడ సెలెక్ట్ చేస్తారనమాట. ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే ఇది ఎలక్టెడ్ ఉంటుంది, అంటే ఎన్నుకుంటారు వీళ్ళని 292 మందిని. ఎవరు ఎన్నుకుంటారంటే ఆల్రెడీ ఆ ప్రావిన్సెస్లో ఎన్నికైన శాసనసభ్యులు పరోక్ష పద్ధతి ద్వారా ఈ 292 మందిని ఎన్నుకుంటారనమాట. అసలు ఆ శాసనసభ్యులు ఎలక్ట్ అవుతారు అంటే 1935 యాక్ట్ ప్రకారం మనకి లిమిటెడ్ ఓట్ హక్కు అని ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్టీ అండ్ ట్యాక్స్ పేమెంట్, ట్యాక్స్ కింద. ఆ పరిమితి ఓటు హక్కు కింద ఎవరైతే ఎలక్టెడ్ అయి ఉంటారో శాసనసభ్యులు వాళ్ళు పరోక్షంగా ఎలక్ట్ చేస్తారు ఈ బ్రిటన్ ప్రావిన్సెస్ నుంచి వచ్చే 292 మందిని. ఇటు ప్రిన్స్లీ స్టేట్స్ మనకి స్వదేశీ సంస్థానాలు చూసుకుంటే వీళ్ళు జస్ట్ నామినేటెడ్ ఉంటారనమాట. అంటే స్వదేశీ సంస్థానాల అధిపతులు బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరి పేరైతే చెప్తుందో వాళ్ళని సింపుల్గా నామినేట్ చేస్తారనమాట. ఇలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏంటంటే పార్ట్లీ ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్ బాడీ అన్నట్టు. అయితే దీనికి ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి ఏంటి అంటే జూలై టు ఆగస్ట్ 1946లో ఎలక్షన్స్ జరిగాయి. ఎన్ని సీట్లకి అంటే 296. ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనకి వచ్చేసి ఎన్ని సీట్లకి అంటే 296 సీట్లకి ముస్లిం లీగ్ ఐఎన్సీ వచ్చేసరికి 208 మంది, 208 ఐఎన్సీ నుంచి, ముస్లిం లీగ్ నుంచి 73 మంది, స్వతంత్ర అభ్యర్థులు ప్లస్ స్మాల్ గ్రూప్స్ కలిపి 15 సీట్లు ఇలా గెలుచుకుంటారనమాట. అయితే సమాజంలో వర్గాలు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ స్పెషాలిటీ ఏంటంటే సమాజంలోని అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తాయి. లైక్ హిందూ, ముస్లిం, సిక్స్, పార్సీలు, ఆంగ్లో ఇండియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఎస్సీస్, ఎస్టీస్ వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ప్లస్ ఈ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలు కూడా ఇందులోనే పార్టిసిపేట్ చేస్తారనమాట. అలా ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగ పరిషత్తులో చేరిన మహిళలు ఎంతమంది అంటే 15 మంది. అందులో ఒక్క ముస్లిం మహిళ ఎవరు అంటే బేగం ఏజాజ్ రసూల్ అనమాట. బేగం ఏజాజ్ రసూల్. ఇక్కడ మిగతా లీడర్స్ అందరూ కూడా ఇందులో దాంట్లో ఏదో ఒక కమిటీలో మెంబర్స్గా ఉంటారు, లేకపోతే ప్రెసిడెంట్గా ఇట్లా ఉంటారు, ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా. అయితే ఈ కమిటీలో ఎక్కడా కూడా ఏ కమిటీలోనూ కూడా చేరని సభ్యత్వం లేని వాళ్ళు గాంధీజీ అండ్ జిన్నా అనమాట. ఇక రాజ్యాంగ నిర్మాణ సభ కార్యవిధానానికి వస్తే మొదటి సమావేశం మనకి 9th డిసెంబర్ 1946 జరుగుతుంది. హాజరైన సభ్యులు 296 మంది ఎలక్టెడ్ అయితే అందులో 211 మాత్రం హాజరవుతారనమాట. ఇలా ఫస్ట్ మీటింగ్కి తాత్కాలిక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎలా అంటే ఫ్రెంచ్ సాంప్రదాయం ప్రకారం మనకి జేబీ కృపాలని ప్రతిపాదిస్తారనమాట. ఫ్రెంచ్ సాంప్రదాయం ఏంటంటే అక్కడ ఉన్న సభలోని ఏజ్ వైజ్ ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారనమాట. అలా మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా డిసెంబర్ 9th ఎలక్ట్ అవుతారు. తర్వాత తాత్కాలిక ఉపాధ్యక్షుడిగా ఫ్రాంక్ ఆంటోనీ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కింద ఈయన ఉపాధ్యక్షుడిగా వస్తారనమాట.
వీళ్ళిద్దరు నేతృత్వంలో అక్కడ ఉన్న గ్రూప్లో మెంబర్స్ అందరూ ద్వారా ఎలక్టెడ్ ఏకగ్రీవంగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఇతనిని కూడా మనకి జేబీ కృపాలానియే నామినేట్ ప్రతిపాదిస్తారనమాట. ఉపాధ్యక్షులు వచ్చేసరికి హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి. శాశ్వత అధ్యక్షుడు అంటే రాజేంద్ర ప్రసాద్, శాశ్వత ఉపాధ్యక్షులు అంటే హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచారి. అదే తాత్కాలిక అంటే సచ్చిదానంద సిన్హా, ఫ్రాంక్ ఆంథోనీ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అయితే ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అవుతుంది, తర్వాత దానికి అధ్యక్షుడు ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. అయితే నెక్స్ట్ ఎలా రచించాలి, ఏం రచించాలి అనే దాని గురించి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడం కోసం జవహర్లాల్ నెహ్రూ ఆశయాల తీర్మానం అని తీసుకొస్తారు December 13th, 1946లో. ఎవరు తీసుకొస్తారంటే జవహర్లాల్ నెహ్రూ. ఇది ఏంటంటే అసలు మన రచించే రాజ్యాంగం ఎలా ఉండాలి ఏంటి అనేది బేసిక్ స్ట్రక్చర్ కింద దీన్ని యూజ్ చేస్తారు. ఇది రాజ్యాంగం యొక్క మౌలికత అండ్ తాత్వికతకి మూలంగా ఉంటుందన్నమాట. దీన్ని ఎప్పుడు ఆమోదిస్తారు అంటే 22 January 1947 ఆమోదిస్తారు. 1947 ఆమోదిస్తారు. అక్కడి నుంచి మనకి రాజ్యాంగాన్ని రచించడం మొదలు పెడతారు అనమాట. కంటిన్యూగా అవుతుంది. ఫస్ట్ ఇందులో ఏంటంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో మనకి 8 పాయింట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ 8 పాయింట్స్ కూడా మన రాజ్యాంగం ఎలా ఉండబోతుంది, ఏ బేసిస్ మీద ఉండబోతుంది అనేది పూర్తిగా తెలుస్తుంది. మనకు కూడా ఆ 8 పాయింట్స్ తెలిస్తే మన ఇండియన్ పాలిటీ ఆల్మోస్ట్ బేసిక్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఒకసారి అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ పాయింట్ రాజ్యాంగ పరిషత్తు భారత్ను ఎలా ఉంటుంది అనేది చెప్తుందనమాట. అంటే స్వతంత్ర సార్వభౌమ మరియు గణతంత్ర రాజ్యంగా ఇది ప్రకటిస్తుందన్నమాట. అండ్ ఇదే మనకి ప్రియాంబుల్లో వస్తుంది, ప్రియాంబుల్ స్టార్టింగ్లో. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దీనిలో ఏమేమి ఉంటాయి, ఏ ప్రాంతాలు ఉంటాయి. బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ఉంటాయి, స్వదేశీ సంస్థానాలు ఉంటాయి, అలాగే భారత్కు బయట ఉన్న మన ప్రాంతాలు, రాష్ట్రాలు, అలాగే భారత్లో కలవాలనుకునే ఇతర ప్రాంతాలు కూడా ఇందులోనే ఉంటాయని చెప్తుంది. అలాగే ఈ దేశానికి అధికారాలు ఎక్కడ ఉంటాయి అని చెప్తుంది అనమాట. ఎక్కడెక్కడ ఉంటాయంటే భారతదేశంలోని భూభాగాలు, సరిహద్దు ప్రాంతాలు, అలాగే భారత్లో రాష్ట్రాలు ఉంటాయి, కానీ ఆ రాష్ట్రాలన్నీ కూడా భారతదేశం కింద ఉంటాయి, ఇలా అధికారాలు ఉంటాయి అని చెప్తుందనమాట. అలాగే యూనియన్ కింద ఉంటుంది అని. తర్వాత ముఖ్యంగా ఏంటంటే అధికారానికి మూలం ఎవరు, ప్రజలు అని 4వ పాయింట్ చెప్తుంది. ఈ 5వ పాయింట్ ఏంటంటే భారతీయులకు వీటి వల్ల ఏం లభిస్తాయి అని. అంటే జస్టిస్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ అని. జస్టిస్ అంటే మనకి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ దొరుకుతుంది. ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఈక్వాలిటీ వచ్చేసరికి ఏంటంటే చట్టం ముందు హోదాలో, అవకాశాలలో సమానత్వాన్ని ఇస్తారు. అది మనకి రైట్ టు ఈక్వాలిటీ అని Article 14 నుంచి 18 వరకు వస్తుంది కదా, అది మనకి ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. తర్వాత ఫ్రీడమ్ వచ్చేసరికి ఏంటంటే రైట్ టు స్పీచ్ అండ్ రైట్ టు ఎక్స్ప్రెషన్, Article 19 మనకి ఇక్కడ ఈ ఫ్రీడమ్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ 6th పాయింట్ చూసుకుంటే సేఫ్ గార్డ్స్, రక్షణలు ఏంటంటే ఎవరెవరికి రక్షణలు కావాలి, మైనారిటీస్ వాళ్ళు డెవలప్ అవ్వడానికి వాళ్ళకి స్పెషల్ అలొకేషన్స్ కావాలి, స్పెషల్ ప్రయారిటీస్ కావాలి, ఇలా అని మైనారిటీస్ కింద వస్తుందన్నమాట. మైనారిటీస్కి రక్షణలు ప్రొవైడ్ చేయాలని. తర్వాత వెనుకబడిన అండ్ గిరిజన ప్రాంతాలు, వీళ్ళకి కొన్ని 5th and 6th షెడ్యూల్స్లో గిరిజన ప్రాంతాలకి, గిరిజన వీటికి స్పెషల్ అలొకేషన్సే ఉంటాయి. అలాగే డిప్రెస్డ్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా తగినంత రక్షణలు ప్రొవైడ్ చేయాలని 6th పాయింట్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం 7th పాయింట్ చూస్తే దేశానికి చెందిన సార్వభౌమ హక్కులు కాపాడడం గురించి చెప్తుంది. ఎక్కడ అంటే భూమిపై, సముద్రంలోను, ఆకాశంలోనూ కూడా సార్వభౌమ హక్కులను కాపాడాలి అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ 8th వన్ ప్రపంచంలో భారత స్థానం ఎలా ఉండాలి, గౌరవప్రదమైన స్థానం కలిగి ఉండాలి, అలాగే ప్రపంచ శాంతి, మానవ సంక్షేమం కోసం కృషి చేయాలి అని 8వ పాయింట్ చెప్తుందన్నమాట. ఇది భారతదేశం ప్రపంచంలో ఏ విధంగా ఐడెంటిఫై అవ్వాలి అనే దాని గురించి చెప్తుందనమాట. మనకి Article 51లో కూడా ప్రపంచ శాంతిలో మన ఇండియా ఎలా ఉంటుంది ఏంటనే దాని గురించి చెప్తుంది. ఇలా
ఈ ప్రతి ఒక్క ఆబ్జెక్టివ్ రెజల్యూషన్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మనకి కాన్స్టిట్యూషన్కి మూల అంటే బేసిక్ స్ట్రక్చర్ కింద ఉపయోగపడుతుంది అనమాట. అది ప్రియాంబుల్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, షెడ్యూల్స్ కావచ్చు, టోటల్ ఒక స్ట్రక్చర్ కావచ్చు, దీని నుంచే వస్తుందన్నమాట మనకి. ఇది ఆబ్జెక్టివ్ రెజల్యూషను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ ఆఫ్ ద చాప్టర్ చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.